కొత్తిమీర, కరివేపాకు, టమాటా వేసుకున్నాను. వాటర్ వేసుకుంటాను. ఇప్పుడు సాల్ట్ కూడా అందులోనే తగినంత సాల్ట్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదిగోండి రసం పొడి నేను చేసి పెట్టుకున్నాను. రసం పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. పసుపు కూడా తగినంత పసుపు వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు పెద్ద కలుపుకొని తిరమాత చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఎండు చేసుకున్నాం. తెల్లపాయలు కూడా కొన్ని తెల్లపాయలు కూడా వేసుకుంటాం. ఫ్రెండ్స్ మెత్తగా వేసాను. ఇప్పుడు ఇంకో గ్లాస్ కూడా వాటర్ వేసుకుంటాం. ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటాం. ఇప్పుడు తిరమాత చేసుకుంటాం. ఫ్రెండ్స్ బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్. ఇదిగోండి ఆవాలు కూడా వేసుకుందాం. కూడా ఫ్రెండ్స్ ఆవాలు వేసింది, ఇంకా వేసుకుందాం. తర్వాత రసం వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ముందుగానే రసంలోనే అన్నీ వేసేసుకుంటాం కాబట్టి కొట్టి ఆవాల గింజలు వేసి ఇంగ వేసి తర్వాత వేసుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, తెల్లు వచ్చేదాకుండా ఆపుతాను. ఎలా ఆపాలో చెప్తాను. ఇంకోటి రసం మూత పెట్టి కాసేపు తగ్గుతాం. ఇంకోటి చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై వేగిపోయిందండి. కొద్దిమీర కరివేపాకు చల్లి ఆపేసుకుందాం. రసం చికెన్ ఫ్రై అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై నేను చేసిన చికెన్ ఫ్రై రసం వేస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ రసం తెల్లు వస్తూ ఉంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. పెట్టుకొని మూత పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన రసం చికెన్ ఫ్రై వేస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.